ఏపీలో మావోయిస్టులు కలకలం రేపింది. విజయవాడలో 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా ఇటు ఏలూరులో 11 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇటు కాకినాడలో కూడా 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మొత్తం 5 జిల్లాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. గన్మన్లు వెళ్ళినప్పుడు ఎత్తు సరిపోయేది. ఏపీలో మావోయిస్టులు కలకలం రేగింది. అయితే విజయవాడలో 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా ఇటు ఏలూరులో కూడా 11 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. 5 జిల్లాల్లో ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, విజయ్ చంద్ర, మనం చూస్తున్నాము ఈ రోజు ఉదయం నుంచి మాత్రం రాష్ట్రంలో అయితే తీవ్ర కలకలం రేగుతుంది. ప్రధానంగా అల్లూరు జిల్లా మారేడుమిల్లిలోని ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో మొత్తం 6 చనిపోయారు. ఈ నేపథ్యంలోని మావోయిస్టుకు సంబంధించి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని ప్రధానంగా 5 జిల్లాల్లో అయితే గ్రేహౌండ్స్ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అటు విజయవాడ, ఇటు కాకినాడ జిల్లా, ఇటు ఏలూరు జిల్లా ఈ 3 ప్రాంతాలు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏలూరు సంబంధించి ఏలూరు సిటీ గ్రీన్ సిటీలోని మొత్తం 11 మంది మావోయిస్టులను అదుపులో తీసుకున్నట్లు మన సమాచారం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాల్లో వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వీరంతా ఒడిశాకు సంబంధించిన వాళ్ళుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా అదుపులో తీసుకున్న మావోయిస్టులు మొత్తం 4 మహిళలు ఉన్నారు. అదేవిధంగా మిగతా అంతా పురుషులు. వీళ్ళందరూ చిన్న వయసు వాళ్ళు అని చెప్పి అంటున్నారు. అదుపులో తీసుకున్న పోలీసులను అయితే ప్రస్తుతం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారు. మనం చూస్తున్నాం ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర ఎడిఫరెంట్ పరిస్థితి ఉంది. కొంతమంది గ్రేహౌండ్కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇక్కడే మకాం వేశారు. అదేవిధంగా స్థానిక పోలీసు అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వీరందరినీ పోలీసులు ఎవరినైతే అదుపులో తీసుకున్నారో వీరందరినీ రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అది కాకుండా రేపు ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. చాలా అత్యంత పకడ్బందీ భద్రతా చర్యల మధ్య వీళ్ళందరినీ మహిళా పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు మనకి సమాచారం ఉంది. అయితే ఈ ఆపరేషన్ మనకి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కగార ఆపరేషన్ చేపట్టింది. ఈ కగార ఆపరేషన్లో భాగంగా మావోయిస్టులను ఏరివేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో భాగంగా గత కొంతకాలంగా అయితే మావోయిస్టులపై అటు కేంద్ర బలగాలు ఇటు రాష్ట్ర బలగాలు అయితే పంజా విసురుతున్నారు. ఎక్కడికెక్కడ మావోయిస్టులను అరెస్ట్ చేయడం లేదా ఎన్కౌంటర్లు చేయడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఏపీలో కూడా కలకలం రేగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విజయవాడ ఆటో నగర్లో ఒక మావోయిస్టు పట్టుబడినట్లు మనకు సమాచారం ఉంది. ఆ మావోయిస్టు ఇచ్చిన సమాచారం ప్రకారమే ఈరోజు ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించిన హిడ్మా కూడా చనిపోయారు. మొత్తం 6 చనిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఎక్కడికెక్కడ జల్లెడ పట్టారు. మావోయిస్టుకు సంబంధించిన ఇంకా సమాచారం ఉండడంతో ఎక్కడెక్కడ తలదాచుకున్నారనే దానికి సంబంధించి ఎక్కడెక్కడ తలదాచుకున్నారో అనే దానికి సంబంధించి సమాచారం ఉంది. మొత్తం 200 మంది మావోయిస్టులు షెల్టర్ జోన్లోకి వెళ్ళినట్లుగా వాళ్ళు గుర్తించారు. ప్రధానంగా వాళ్ళంతా అటు విజయవాడ, ఏలూరు, కాకినాడ ఈ ప్రాంతాల్లోని షెల్టర్ జోన్లో ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అధికారులు రంగంలో దిగారు. అటు గ్రేహౌండ్స్ బలగాలు ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడికెక్కడ తనిఖీలు చేపట్టారు. విజయవాడలోని ఈరోజు ఉదయం మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగిన వెంటనే విజయవాడలో కూడా కొంతమంది మావోయిస్టులను అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలోని ఏలూరు గ్రీన్ సిటీలో కూడా ఒక ఇంట్లో తలదాచుకున్న మావోయిస్టులను అయితే అదుపులో తీసుకున్నారు. మొత్తం 11 మందిని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా కాకినాడలో మరో 2 అదుపులో తీసుకున్నారు. కాకినాడలో అదుపులో తీసుకున్న మావోయిస్టులను కూడా ఈరోజు సాయంత్రం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం ఇక్కడ 13 మంది మావోయిస్టులను అయితే ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు మనకు సమాచారం ఉంది. మొత్తం వీళ్ళందరినీ రేపు కోర్టులో హాజరుపరుస్తారని చెప్పి చెప్తున్నారు. అయితే పోలీసు అధికారులు మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇవ్వడం లేదు. ఎవరు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడం కానీ అయితే ధృవీకరించడం కానీ చేయడం లేదు. ఇదంతా చాలా రహస్యంగా పకడ్బందీ ఆదేశాల ప్రకారమే చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఈ మొత్తం మీద అయితే మహిళా పోలీస్ స్టేషన్లో అయితే 13 మంది మావోయిస్టులు ఉన్నారు. వీళ్ళని రేపు కోర్టులో ప్రవేశపెడతారని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ శివకిషోర్ కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. మొత్తం ఏదైతే ఏలూరు జిల్లాలోనే అది కాకుండా అత్యంత ప్రశాంతంగా ఉండే ఏలూరులోని మావోయిస్టుల కదలికలు ఉండడంతో ఒకసారిగా నగర ప్రజలు అయితే ఉలిక్కిపడ్డారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలోని అటు కుక్నూరు, వేలేరుపాడు మండలాల్లో సైతం పోలీసు బలగాలు అయితే జల్లెడ పట్టడం మనకు తెలుస్తుంది. ఎందుకంటే అల్లూరు జిల్లా అటు ఛత్తీస్గఢ్ ఈ 2 ప్రాంతాలు వేలేరుపాడు, కుక్నూరు మండలాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. గోదావరి దాటితే మావోయిస్టులు ఎవరైనా గోదావరి దాటిన వెంటనే
ఇటు ఈ 2 మండలాల్లోకి అంటే కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లోకి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలు తరలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అక్కడ కూడా ఆ 2 మండలాల్లో కూడా పోలీసు అధికారులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద అయితే మావోయిస్టులకు సంబంధించి అయితే పోలీసులు అయితే ఈరోజు పూర్తి స్థాయిలో పై చేయి సాధించినట్లు మనకి తెలుస్తుంది. విజయచంద్రిక. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.